నిరుద్యోగుల కోసం ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ ఆరోగ్యం అంతకంత క్షీణిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల హామీల భాగంగా వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు అశోక్. అయితే 4 రోజుల క్రితం దీక్ష చేస్తున్న అశోక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత తన ఇంట్లో వదిలిపెట్టారు. దీంతో తన ఇంటిలోనే నిరుద్యోగులకు మద్దతుగా ఆమరణ దీక్షకు దిగారు అశోక్. 4 రోజులు గడుస్తున్నా సర్కార్ పట్టించుకోకపోవడంతో ఆరోగ్యం అంతకంత క్షీణిస్తోంది. దీంతో అశోక్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా ఎవరిని లోపలికి అనుమతించటం లేదు. ప్రభుత్వం నన్ను చంపాలని చూస్తూ ఉంది, నిర్బంధం పెట్టింది. కుటుంబ సభ్యులను కూడా పైకి మందలివ్వడానికి కూడా రానివ్వడం లేదు. ఆ పరిస్థితి వల్ల 5వ రోజు ఇప్పటివరకు ఎలాంటి ట్రీట్మెంట్ కూడా లేదు. కానిస్టేబుల్ పోలీసులని మొత్తం ఇంటి ముందు చుట్టూ నిర్బంధం పెట్టింది. అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. వచ్చిన వాళ్ళ బ్యాగ్ చెకప్ చేస్తున్నారు. ఎంత నిర్బంధం, అది నిర్బంధం. నా పరిస్థితి మొత్తంగా క్షీణించింది. ఈ గవర్నమెంట్ పట్టించుకునేలా కనబడతలేదు. నన్ను చంపడానికి చూస్తుంది. ట్రీట్మెంట్ ఇవ్వకుండా పోలీసు నిర్బంధం పెట్టి ఇంట్లోనే చంపాలని ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. నిన్న 100,000 మంది అక్కడికి వచ్చి ముట్టడి చేసినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. కొంతమంది విద్యార్థి రాజకీయ నాయకులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారు, పరిష్కారం చూపిస్తలేరు. ఎక్కడికి కూడా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడతా ఉంది. ఇలాంటి ప్రభుత్వం మీద నిరుద్యోగుల అసంతృప్తి పెరుగుతుంది. ప్రభుత్వం నిజ నిజాల కోసం ఐఏఎస్ ఆఫీసర్లని పంపాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ దగ్గర ఉన్న కాంగ్రెస్ రాజకీయ నాయకులను కాకుండా 2 ఐఏఎస్ ఆఫీసర్లు నియమించి విద్యార్థులకు మానసిక పరిస్థితిని తెలుసుకోవాలని, వాళ్ళ ఇబ్బంది తెలుసుకోవాలని, పోస్టులు పెంచాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలాగే నన్ను ఇంట్లోనే కప్పిపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నిరసించే గలాలు లేకుండా చేయాలని చూస్తూ ఉంది ప్రభుత్వం. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. విద్యార్థులకు న్యాయం చేసే వరకు నా ఆమరణ దీక్ష కొనసాగిస్తాను. పోస్టులు పెంచే వరకు నా దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దు. ఢిల్లీలో రైతులు స్ఫూర్తిగా చేసుకొని మన హక్కులను మనం సాధించుకోవాలి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? రైట్ వైశాలి, గడిచిన 10 రోజుల క్రితం మోతీలాల్ నాయక్ దీక్ష చేసిన తర్వాత ఆయన దీక్షను వింపజేసినటువంటి పలువురు, దాని తర్వాత కంటిన్యూషన్ గా అశోక్ కూడా ఈ దీక్షను కంటిన్యూ చేశాడు. మొత్తానికి నిరుద్యోగుల సమస్యలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పెద్ద ఎత్తున సంవత్సరంలోనే దాదాపు 2 లక్షల ఉద్యోగాల దాకా నింపుతామని చెప్పింది. ఇట్లాంటి హామీలన్నీ కూడా పట్టించుకోకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని కూడా అశోక్ సార్ తన డిమాండ్ లో చెప్తూ వచ్చారు. మోతీలాల్ నాయక్ దీక్ష టైంలో కానీ, దాని తర్వాత సంఘీభావం కూడా ఆయన గతంలో వచ్చారు. తర్వాత ఆయన ఇంటి దగ్గరనే నిరాహార దీక్ష తీసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాని తర్వాత ఆయన భగ్నం చేసి తర్వాత ఇంట్లోనే వదిలిపెట్టిపోయినటువంటి పోలీసులు, దాని తర్వాత చుట్టూ మొత్తం కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు అనేది పెద్ద వందలాదిగా పేరుకుపోయినాయి. వాటి వెంటనే నింపాలి. ప్రభుత్వం చెప్తున్నట్టుగా వందల సంఖ్యలో లేవు, వేల సంఖ్యలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఉన్నాయి. వాటిని పెంచి చేయాలి అన్నటువంటి డిమాండ్ కూడా ఉంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటిది 25,000 ఉద్యోగాలు నింపడంతో పాటు 3 నెలల గడువు కూడా ఇవ్వాలి టెట్కి సంబంధించినటువంటి వాళ్ళకనేది ప్రధానమైనటువంటి డిమాండ్ గా ఉంది. అంతేకాకుండా ఒక జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలి. యూపీఎస్సీ తరాలోనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా అయితే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏ రకంగా అయితే నిర్వహిస్తూ వస్తుందో, అది కూడా టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటిది కూడా జాబ్ క్యాలెండర్ అదే రకంగా ఉండాలి అనేటువంటి డిమాండ్ చాలా కాలంగా ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఆనాడు యూపీఎస్సీ చైర్మన్ కూడా కలిసి వచ్చాడు. దాని తర్వాత ఇక్కడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది, ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, నిరుద్యోగులందరికీ కాంగ్రెస్ పార్టీ అభయహస్తం ఇస్తుందని కూడా చెప్తూ వచ్చారు. కానీ 7 నెలలు దాటింది, ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ లేదనేది నిరుద్యోగుల నిరసన. మనం చూసాం
గడిచిన 9-10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉన్నాయి. మొన్న 5వ తేదీ నాడు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలన్నీ కూడా అటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ, అటు విద్యార్థి సంఘాలు ఏబీవీపీ కానీ, పీడీఎస్సీ కావచ్చు, మిగతా అన్ని సంఘాలు కూడా దీనికి సంఘీభావం తెలిపాయి. పెద్ద ఎత్తున నిరసన చేసే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మీద పోలీస్ స్టేషన్ లో ఉంచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే అశోక్ సార్ అనేది ఆయనే చాలా కాలంగా ఇన్స్టిట్యూట్ ద్వారా వందలాది మందికి, వేలాది మందికి కోచింగ్ ఇస్తూ తక్కువ ఫీజులో నేను చేస్తున్నాను, నిరుద్యోగులకు సేవ చేసే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను తప్ప నాకు ఎలాంటి లాభాపేక్ష లేదని కూడా పలు సందర్భంలో చెప్పాడు. అందుకనే ఆయన లాస్ట్ టైం కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత దీక్ష కూడా చేస్తూ వచ్చాడు. అందుకనే ఈ రోజు చూస్తున్నాం ఆయన ఇంటి దగ్గర రోజు రోజుకు తన ఆరోగ్యం అయితే క్షీణిస్తుంది. పూర్తిగా అన్నము ఇవన్నీ కూడా మానేయడంతో ఆరోగ్యం అయితే ఇబ్బందికరంగా మారింది. అందుకనే పోలీసులు భగ్నం చేసే ప్రయత్నం చేశారు. ఆయన కాసేపటి క్రితం మనం మాట్లాడినటువంటి వీడియో ఫుటేజ్ కూడా మనం విన్నాం. తన బంధువులు కావచ్చు, తనకు కావాల్సిన వాళ్ళు కావచ్చు, ఎవరిని లోపలికి రానియట్లేరు, ఎవరితో మాట్లాడలేదు, నా ఆరోగ్యం క్షీణించింది, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది, నోటిఫికేషన్ మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా రిప్రజెంటేషన్ ఎవరైతే సీఎం ఆనాడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు చెప్పినటువంటి హామీలకు అనుగుణంగానే ఇప్పుడు నోటిఫికేషన్స్ ఒక్కొక్కటి రిలీజ్ చేయాలి అనేటువంటిది ఉంది. అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటిది కూడా వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా ఆరోగ్యం రోజుకు క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా వెంటనే దీని మీద జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నిరుద్యోగులు చాలా మంది చెప్తున్నారు. ఒక్కొక్కరు ప్రతిరోజు ఆయన ఇంటి దగ్గరికి వందలాదిగా నిరుద్యోగులు వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు సంఘీభావంగా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ ఇష్యూ పెద్దదిగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కొంత కదిలికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా కొంత ఏదో ఒక క్లారిటీ చేసినట్టుగా విన్నాం. కానీ దాని మీద ఎవరు కూడా సంతృప్తితో లేరు. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇట్లాంటివి చేస్తే తప్ప టీఎస్పీఎస్ నుంచి ఒక క్లారిటీ వస్తే తప్ప నమ్మే పరిస్థితి లేదని కూడా నిరుద్యోగులు అంటున్నారు. అందుకనే అశోక్ సార్ కూడా అదే డిమాండ్తో నిరుద్యోగుల కోసం దీక్ష చేపడుతున్నారు. మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది మనం చూడాల్సిన అవసరం. రైట్. అయితే బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కదా, అంటే పర్టికులర్ టైం కోరుతున్నారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నోటి మాటలు సరిపోవు. ఎందుకంటే గతంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో కానీ బట్టి విక్రమార్క, గతంలో రాహుల్ గాంధీ కూడా అశోక్ నగర్ ఏరియాకు వచ్చి నిరుద్యోగులకు హామీ ఇస్తూ లక్షలాది ఉద్యోగాలు నింపబోతున్నాము, మీరు మాకు మద్దతు ఇవ్వండి అని అన్నాడు. అదే హామీ ఇప్పుడు ఏమైందని కూడా ఇప్పుడు నిరుద్యోగులు గొంతుస్తున్నారు. మొన్న చూసాం మనం, రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు అశోక్ సార్ కూడా ఆయన అదే డిమాండ్ చేస్తూ వచ్చారు. అందుకనే ఇప్పుడు నోటి మాటలు కాదు, క్లియర్ గా స్పష్టమైనటువంటి ప్రకటన ఏ డేట్ నాడు ఏది రిలీజ్ చేస్తారు ఏంటి అనేది కొంచెం క్లారిటీ రావాలనుకుంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా బడ్జెట్ లో దీని మీద చర్చ జరగాలి, బడ్జెట్ ఇవన్నీ కూడా చేయాలి, ఇట్లాంటి అనే అంశాలు కూడా చెప్తున్నారు. కానీ ఒక నిర్దిష్టంగా ఒక హామీ రావాలి అనేది ఇప్పుడు అశోక్ సార్ కావచ్చు, మిగతా నిరుద్యోగ సంఘాలని కూడా దీని మీద ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ నరేందర్.